హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ పెట్స్ వరల్డ్. మనం తెచ్చిన చెన్నాలు మన ట్యాంక్ లో అయితే బాగా సెట్ అయిపోయినాయి అనమాట. చాలా ఫ్రీగా స్విమ్మింగ్ చేస్తున్నాయి. వాటికని చెప్పి ప్రాన్స్ తెచ్చాను కదా, ఇవి వచ్చేసి మా మదర్ కి ఇచ్చేసాను ఓపెన్ చేయమని. ట్యాంక్ లో సెట్ అయిపోయాక కలర్స్ అయితే వైబ్రెంట్ గా కనిపిస్తున్నాయి అనమాట. ఒక 2-3 డేస్ లో ఇంకా బాగా అయితే సెట్ అవుతాయి. ఈ లోపల సేల్ అయ్యి అయిపోతున్నాయి. వాటి కోసం తెచ్చిన ప్రాన్స్ క్లీన్ చేయమని ఇస్తే మా మదర్ డైరెక్ట్ గా వాటిని అయితే పొయ్యి మీద పెట్టేశారు, పాడైపోతాయేమో అని చెప్పి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకేం చేస్తాం, మళ్ళీ సెకండ్ టైం అయితే వెళ్ళి ఈసారి డైరెక్ట్ కాలువ రొయ్యలు అయితే కొన్నాను అనమాట. చెరువుల్లో పెంచిన రొయ్యలు మాకుని, ఫ్రెష్ గా కాలువలో పట్టిన రొయ్యలేమో వీటికి. సరే ఇంక తప్పదు కదా, మనం తెచ్చాక ఏదో రకంగా పెంచాలి కాబట్టి వీటికైతే ప్రాన్స్ అయితే చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసి ఫీడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, అది పడగానే చూడండి అసలు ఎలా తింటుందో చూడండి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. పీస్ కింద పడ్డమే లేటు గుట్టుకుని మింగేసింది. అంటే 4-5 డేస్ నుంచి ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి కదా, ఫుడ్ అయితే లేదు. ఇది చూడండి ఎలా తినేసిందో. మిగతా ఫిష్ లా కాకుండా ఇది చాలా స్పీడ్ గా అయితే వచ్చి మింగేస్తుంది అనమాట. గ్యాప్ ఇవ్వట్లేదు, గుట్టుకుని మింగుతుంది. చూడండి అది ఇంకో దాన్ని. ప్రజెంట్ అయితే ఫైటింగ్ అది ఏం చేసుకోవట్లేదు, ఎందుకంటే పైప్స్ అదే విధంగా ఆల్మండ్ లీవ్స్ పెట్టాను కదా. సో హైడింగ్ స్పాట్స్ కింద ఉండి అవి అయితే అటాక్ చేసుకోవట్లేదు అనమాట. చూడండి దేనికి సెపరేట్ గా పడుకున్నాయి. అండ్ ఇది వచ్చేసి టాప్ వ్యూ అనమాట. ఇప్పుడు దాకా సైడ్ వ్యూ చూసారు కదా, సైడ్ వ్యూ లో అయితే రిఫ్లెక్షన్ వచ్చేస్తుంది గ్లాస్. అందుకని చెప్పి టాప్ నుంచి తీసాను. ఫిష్ యాక్టివిటీ అయితే చాలా బాగుంది. మీకు కూడా ఇలాంటి ఫిష్ కావాలనుకుంటే నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.